And the next category, Outstanding Woman Entrepreneur Award. And the award goes to Boxwish and S Infra Heights Private Limited. Ms. Shravanti, founder, may we have the AD please? 13 ఏళ్లకే బిజినెస్ ఆలోచన మొదలైంది. 19 ఏళ్లకు తనదంటూ మొదటి కంపెనీని మొదలుపెట్టి 23 ఏళ్లకు డెంటిస్ట్ గా 27 ఏళ్లకి రియల్ ఎస్టేట్ ఫర్మ్ నే స్థాపించి చదివింది ఏమిటి చేస్తోంది ఏమిటి అని అనుకున్న వారందరికీ తన యాక్షన్ తో సమాధానం చెప్పిన స్త్రీ శక్తి చిన్న ఆలోచనతో ప్రారంభించి తనదైన దారిలో ఒక గొప్ప ఎంపైర్ నిర్మించిన లేడీ బాస్, ది యంగ్ డైనమిక్ అన్స్టాపబుల్ డాక్టర్ శ్రవంతి యల్లసిరి. And today their vision enters a new phase. Smarter, accessible and connected dental care. Toothwish Dental Hospital. Hearty congratulations Shravanti garu. సో కంగ్రాచులేషన్స్ బెస్ట్ ఎంటర్ప్రినర్ అవార్డ్. ఇక్కడే కనిపిస్తున్నారు మొత్తం లేడీస్ అందరూ. ఇదంతా ఒక మహిళా శక్తి, మహిళా విన్నింగ్ అని కనిపిస్తోంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎంటీవీకి నా హార్ట్ ఫెల్ట్ డిలైటెడ్ విషెస్ ఫర్ రికగ్నైజింగ్ ఆల్ దీస్ ఆంటర్ప్రెన్యూర్స్. అండ్ బేసికల్గా దిస్ అవార్డ్ ఈజ్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఎప్పుడు నేను ఒక్కదాన్నే వచ్చి అవార్డ్స్ తీసుకుంటాను. బట్ దిస్ అవార్డ్ ఈజ్ వెరీ స్పెషల్ ఎందుకంటే ఫస్ట్ 2 things. ఫస్ట్ నా బిజినెస్ ఆర్టికల్ హన్స్ ఇండియాలోనే వచ్చింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మై మదర్ అండ్ నేను వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్గా టర్న్ అవుట్ అవ్వడానికి నాలో చాలా లక్షణాలు మా పెద్దమ్మ దగ్గర నుంచి వచ్చాయి. సో దెర్ ఆర్ 2 strong ఉమెన్ హూ బిల్ట్ మీ లైక్ దిస్. అంటే నెవర్ గివ్ అప్ అనమాట. ఏదేమైనా ఎలాగైనా సరే సాధించాలి, మనం స్టాండ్అవుట్ నిలబడాలి అనే ఒక గ్రేట్ మైండ్ సెట్స్తో పెరగడం వల్ల ఈరోజు నేను ఇది సాధించడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అండ్ దిస్ అవార్డ్ ఫంక్షన్ ఈజ్ వెరీ స్పెషల్ బికాస్ మై ఫ్యామిలీ ఈజ్ అరౌండ్ మీ. ఓకే, సో హెచ్ఎంటీవీ మీకు ఇలాంటి అరుదైన అవకాశం ఇచ్చింది. సో ఈ అవార్డ్ నెక్స్ట్ మీ గ్రోత్కి ఎలా హెల్ప్ అవకాశం? బేసికల్గా అవార్డ్స్ అనేవి దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఎ రికగ్నేషన్ ఫర్ అస్ వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద సొసైటీ. అంటే అవార్డ్స్ వచ్చిన ప్రతిసారి మేము మోర్ కాన్షియస్ అవుతాం. అంటే ఈ అవార్డు రిసీవ్ చేసుకున్నాం కదా అంటే మేము అవుట్ స్టాండింగ్, వీఆర్ ఆల్రెడీ ప్రూవెన్ అనేది ఉండదు మాకు. మేము ఇంకా బెటర్గా చేయాలి, నెక్స్ట్ ఇంకో పెద్ద పోర్ట్ఫోలియోకి వెళ్ళాలి, మేము ఇంకా అచీవ్ చేయాలి అని అనిపిస్తుంది. సో అవార్డ్స్ అనేవి మాకు లిటిల్ ట్రీట్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ బికమ్ మోర్ కాన్షియస్ టు డూ మోర్ బెటర్ ఇన్ ద బిజినెస్ ఇండస్ట్రీ. సో బూస్టప్ ఇచ్చిన ఈ అవార్డ్, హెచ్ఎంటీవీ ఇచ్చిన ఈ అవార్డుతో మీరు నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ వేసే అవకాశం ఉంది? హెచ్ఎంటీవీ ఎప్పుడూ కూడా తన అరుదైన ఫుట్ ప్రింట్స్ని వేసుకుంటూ వెళ్తుంది. అన్ని రంగాల్లో కావచ్చు. అంటే వాళ్ళు చేసే ప్రతి సెక్టర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా చాలా యూనిక్గా, చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సమాజాన్ని చైతన్యవంతం పరిచేలాగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ బిజినెస్ అవార్డ్ని కూడా వీళ్ళు అంతే ప్రతిష్టాత్మకంగా చేయడం అనేది బిగ్గెస్ట్ స్టెప్ అనమాట. సో ఈ అవార్డ్ మమ్మల్ని ఇంకొంచెం కాన్షియస్గా, ఇంకొంచెం మోర్ బాధ్యతగా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే హెచ్ఎంటీవీ అవార్డు తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.